వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. మనతో పాటు జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. వారితో థైరాయిడ్లు ఎందుకు వస్తాయి, అసలు థైరాయిడ్ గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తోంది థైరాయిడ్. అసలు ఈ థైరాయిడ్ అనేది ఏంటి, ఎందుకు వస్తుంది? మెయిన్గా మనందరికీ అండి ప్రైమరీగా గొంతు భాగంలో ఉండేది థైరాయిడ్ గ్రంథి. అందరికీ కామన్గా సర్వసాధారణంగా ఉంటుంది. దాని వెనకాల పారాథైరాయిడ్ గ్లాండ్స్ అంటాం అన్నమాట. సో థైరాయిడ్ గ్రంథి ఏదైతే ఉంటుందో అది అందరికీ మన రెగ్యులర్ మన బాడీ క్రియ జరగడానికి, అంటే మెటబాలిజం జరగడానికి ఇది ఒక హార్మోన్ ప్రొడ్యూస్ చేస్తుంది. దాని పేరు థైరాక్సిన్ హార్మోన్ అంటాం అనమాట. సో ఇది సర్వసాధారణంగా అందరికీ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అయితే అందరికీ నాకు థైరాయిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్నాను అని అందరు చెప్తా ఉంటారు మనకి. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లం అంటే ఏంటి? సో ఎప్పుడైతే ఈ గ్రంథి థైరాయిడ్ గ్లాండ్ ఏదైతే ఉంటుందో ఎక్కువ మోతాదులో హార్మోన్ సెక్రీట్ చేసినా, తక్కువ మోతాదులో హార్మోన్ సెక్రీట్ చేసినా వారికి థైరాయిడ్ ప్రాబ్లం వచ్చినట్టు మనం నిర్ధారిస్తాం. ఒకవేళ ఎక్కువ వరకు మనం సర్వసాధారణంగా చూసేది హైపోథైరాయిడిజం. అంటే వీరందరికీ థైరాయిడ్ గ్రంథి తక్కువ మోతాదులో హార్మోన్ సెక్రీట్ చేస్తుంది అనమాట. దాన్ని హైపోథైరాయిడిజం అంటాం. సో ఈ హైపోథైరాయిడిజంలో ప్రైమరీగా మనం కొన్ని సిమ్టమ్స్ వీరికి పర్టికులర్గా ఉంటాయి. ఒకవేళ కానీ థైరాయిడ్ గ్రంథి ఎక్కువ మోతాదులో కనుక సెక్రీట్ చేస్తే దాన్ని హైపర్ థైరాయిడిజం అని పిలుచుకుంటాం. సో హైపోథైరాయిడిజం అంటే ఏంటి, హైపర్ థైరాయిడిజం అంటే హైపోలో సిమ్టమ్స్ ఏముంటాయి, హైపర్లో సిమ్టమ్స్ ఏముంటాయి, రెండింటికి డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం అనుకున్న దాని ప్రకారం ఈ థైరాక్సిన్ హార్మోన్ ఏదైతే ఉందో మనకి తక్కువ మోతాదులో సెక్రీట్ అయితే ఆటోమేటిక్గా దాని అర్థం ఏంటంటే మన ఒంట్లో ఉన్న క్రియ అనేది తగ్గుతుంది అనమాట. అంటే మెటబాలిజం తగ్గిపోతుంది. సో మెటబాలిజం అనేది తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనందరికీ ఊబకాయం, ఒబిసిటీ సర్వసాధారణంగా అనిపిస్తుంది. సో ఎవరికైనా హైపోథైరాయిడిజంతో కనుక మనం డయాగ్నోస్ చేయాలి అంటే వారికి మొట్టమొదటిగా వారికి వచ్చే సిమ్టమ్ జనరలైజ్డ్ వీక్నెస్ అంటారు. అంటే వారికి ఎప్పుడు దేని మీద ధ్యాస ఉండకపోవడం, ఓపిక లేకపోవడం, చిన్న పనులు ఇంతకుముందు ఈజీగా వెళ్ళి అక్కడ దాకా వెళ్ళి ఆ పని చేసుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ పని చేయడానికి కష్టపడతారు, అలసిపోతూ ఉంటారు. ఎగ్జాక్ట్. సో అది ఫస్ట్ సర్వసాధారణంగా మనం చూసే సిమ్టమ్. రెండోది, మేము వెయిట్ పెరుగుతున్నాం. ఎవరన్నా సరే వెయిట్ పెరుగుతున్నారు అంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. సో మనం దానికి రెగ్యులర్గా దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్ని కలిస్తే ఆయన వెంటనే దానికి థైరాయిడ్కి సంబంధించిన ఏ టెస్ట్ చేసుకోవాలనేది వాళ్ళు రాసిస్తారు. వెంటనే ఆ టెస్ట్ చేసుకుంటే మనకి థైరాయిడ్ ప్రాబ్లం ఉందా లేదా అనేది నిర్ధారించుకుంటాం అనమాట. సో ఇది మనం రెగ్యులర్గా చేసుకునేది. సో ఊబకాయం ఒకటి. నెక్స్ట్ మూడోది వచ్చేసి స్కిన్ ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి. ప్రైమరీగా స్కిన్ మీద ర్యాష్ లాగా రావడం, లేకపోతే స్కిన్ దొడ్డుగా అవడం, అప్పుడప్పుడు మందగించడం, అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ నాలుగోది వచ్చేది వీరికి హెయిర్ లాస్ ఎక్కువ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి డిప్రెషన్, మానసిక వ్యాధి బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి అనమాట. అప్పుడప్పుడు దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఎప్పుడు అట్లా డల్గా ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ జాయింట్ పెయిన్స్, వీరికి పర్టికులర్గా ఈ కీళ్ళ నొప్పులు రావడం, ఇవన్నీ. అంటే ఇది 1-2 సంవత్సరాల పాటు మనం దీన్ని నిర్ధారించకుండా, హైపోథైరాయిడిజం ఉంది అని నిర్ధారించకుండా ఉంటే ఇట్లా ప్రోగ్రెస్ అవుతూనే ఉంటుంది అనమాట. అది ఆ తర్వాత అయినా కూడా ఇంకా మనం నిర్ధారించకపోతే అప్పుడు వీళ్ళకి ఒంట్లో లవణాలు కూడా తగ్గుతాయి. పర్టికులర్గా సోడియం, సివియర్ సోడియం తగ్గిపోవడం, హైపోనేట్రీమియా అంటాం అనమాట. సో లవణాలు కూడా తగ్గిపోతూ ఉండడం, ఇలా ప్రతి ఒక్క ఆర్గన్ మీద ఒక్కొక్క ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంటుంది అనమాట హైపోథైరాయిడిజంలో. సో దీన్ని మనం ఈ రకంగా ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరూ నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉందా అని చెప్పి వాళ్ళు ఫస్ట్ గుర్తించి వెంటనే వెళ్ళి ఈ టెస్ట్ చేయించుకుంటే, జనరల్ ఫిజిషియన్ కన్సల్ట్ చేస్తే వాళ్ళు ఒక టెస్ట్ చేస్తే సరిపోతుంది. అప్పుడు అది హైపోథైరాయిడిజం ఉందా లేదా అని మనం గుర్తించాలి. దానికి మెడిసిన్ ఉంటుంది. సో మనకి సింపుల్గా హైపోథైరాయిడిజం ఉంది అని మనం కనుక గుర్తిస్తే దానికి మనం హార్మోన్ ఎంత తక్కువ ఉంది ఒంట్లో అనేది మనం నిర్ధారించడానికి టెస్ట్లు ఉంటాయి. పర్టికులర్గా దీనికి TSH అనే టెస్ట్ చేస్తాం. ఆ తర్వాత T3 అనే టెస్ట్ ఒకటి, T4 అనే టెస్ట్ ఒకటి చేస్తాం. దీంట్లో హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది మనం నిర్ధారించుకొని మనం అప్పుడు వారికి ఒంట్లో ఎంత హార్మోన్ తక్కువ ఉంటే బయట నుంచి ఆ హార్మోన్ని, థైరాక్సిన్ హార్మోన్ని మనం ఆ ఒంట్లోకి మనం రోజు ఉదయం పూట లేవగానే ఒక టాబ్లెట్ రూపంలో వేసుకోమని చెప్తాం అనమాట. సో దీనికి డోసెస్ ఉంటాయి. 12.5 మైక్రోగ్రామ్స్, 25 మైక్రోగ్రామ్స్, 37.5, 50, 62, 75, 88, 100, 112,
125, 150 ఇలా రకరకాల స్ట్రెంగ్స్ ఉంటాయన్నమాట. సో ఈ హార్మోన్ని మనం ట్యాబ్లెట్ రూపంలో ఇస్తాం. ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ ప్రతి 6 వారాల నుంచి 3 నెలలకి ఒకసారి టెస్ట్ చేసుకొని మనకి సరైన మోతాదులో మనం హార్మోన్ తీసుకుంటున్నామా తీసుకోవట్లేదా అనేది మనం అడ్జస్ట్మెంట్ ద్వారా చేసుకుంటాం అనమాట. అప్పుడప్పుడు TSH 100 తోటి కూడా వస్తుంది మా దగ్గరికి, 100, 150 కూడా చూస్తూ ఉంటాం. కొంతమందికి జస్ట్ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటాం. అంటే నార్మల్గా TSH 0.5 నుంచి 4.5 మధ్యలో ఉండాలి. వీరికి TSH కేవలం 5.5 ఉంటుంది. దానికి మనం ట్రీట్ చేయాలా వద్దా అనేది వారికి సిమ్టమ్స్ బేసిస్ మీద మనం ఆలోచించుకుంటాం అనమాట. కొంతమందికి ఊబకాయం 5.5 అన్నా కూడా వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే అప్ టిల్ 8 to 10 వరకు మనం వెయిట్ చేయొచ్చు. TSH 9-10 వచ్చినా కూడా మనం వెయిట్ చేయొచ్చు. వారికి ఎటువంటి సిమ్టమ్స్ లేవు అంటే ఈ సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం ఉందా లేదా. అబౌవ్ 10 ఉందంటే ఇంకా ఖచ్చితంగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకవేళ హైపోథైరాయిడిజం ఉందా లేదా అని మనం గుర్తించాలి అనుకుంటే దీనికి సంబంధించి కొన్ని యాంటీబాడీ టెస్ట్లు, ఫ్రీ T3, ఫ్రీ T4 అంటాం, ఇలాంటి టెస్ట్లు ఇవన్నీ చేయించుకొని ఆ తర్వాత దానికి సంబంధించి ఆ టెస్ట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయని చూసుకొని దానికి అవసరం ఉంటే మనం ఈ థైరాక్సిన్ హార్మోన్ మనం రీప్లేస్ చేస్తాం. ఇది కనుక ఒకవేళ హైపోథైరాయిడిజం అయితే అది. మళ్ళీ ఇది కాకుండా హైపర్ థైరాయిడిజం అంటే మన థైరాయిడ్ గ్రంథి ఎక్కువ మోతాదులో థైరాక్సిన్ హార్మోన్ సెక్రీట్ చేశాడు. ఎక్కువ మోతాదులో సెక్రీట్ చేస్తుంది అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఫస్ట్ వీరికి సిమ్టమ్స్ వేరుగా ఉంటాయి. ఇప్పుడు హైపోథైరాయిడిజం వాళ్ళకి ఊబకాయం, వీక్నెస్ ఎలా అయితే ఉంటుందో హైపర్ థైరాయిడిజంలో వీరు ఒక్కసారిగా సన్నగా అయిపోతూ ఉంటారు. అది కానీ ఎక్కువ వరకు 75% నుంచి 80% వరకు మనం చూసేది హైపోథైరాయిడిజం కేసులే. అది కూడా వంశపారంపరంగా అంటే తల్లికి తండ్రికి ఉందంటే పిల్లల్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వంశపారంపరంగానే చూస్తూ ఉంటాం మనం. సో తల్లిదండ్రుల్లో కనుక తాత ముత్తాతల్లో కనుక ఉంది అంటే జనరల్లీ సర్వసాధారణంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందరికీ రావాలని రూల్ లేదు, కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదే హైపర్ థైరాయిడిజం అనుకోండి, 80% మందికి హైపో ఉంటే ఒక 20% మందికి హైపర్ థైరాయిడిజం ఉంటుంది అనమాట. ఈ హైపర్ థైరాయిడిజంలో ప్రైమరీగా వీరికి వచ్చే సిమ్టమ్ ప్రైమరీగా సన్నగా అవుతూ ఉంటారు వీళ్ళు ఉన్న వెయిట్. ఎందుకంటే వీళ్ళలో మెటబాలిజం అనేది ఎక్కువగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది హైపర్లో. ఎందుకంటే హార్మోన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో వీరికి ఏంటంటే ఊబకాయం ఉన్న వాళ్ళకి కూడా సన్నగా అయిపోతారు ఒక్కసారిగా. ఒక నెల రోజుల్లోనే 4-5 కేజీలు 7-8 కేజీల దాకా తగ్గిపోతూ ఉంటారు. దానివల్ల ప్రమాదం అంటారు. ప్రమాదమే ఆబ్వియస్లీ. ఎందుకంటే వీరికి అదొకటే కాకుండా వీరికి చేతులు ఇట్లా వణకడం, షేక్ అవ్వడం, యాంగ్జైటీ, అమ్మో ఏదో జరిగిపోతుంది అని అనిపించడం, ఆ తర్వాత గుండె దడ, పాల్పిటేషన్స్, ఇలాంటివన్నీ. ఆ తర్వాత బాగా హైపర్ అయిపోతూ ఉంటారు వీళ్ళు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అండ్ వీళ్ళకి లూజ్ మోషన్స్ కూడా. ఇప్పుడు ఇందాక వాళ్ళలో కాన్స్టిపేషన్ ఉంటుంది, వీళ్ళలో లూజ్ మోషన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది అంటే మనం దీన్ని తొందరగా గుర్తిస్తే మంచిది. గుర్తించకపోతే వీళ్ళల్లో కూడా ఇలా ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది అనమాట. వీటికి కూడా మెడిసిన్ ఉంటుంది. మనం దీన్ని గుర్తించడం చాలా అవసరం. సో వీరికి లూజ్ మోషన్స్ అవుతున్నాయి, పాల్పిటేషన్స్ ఎక్కువగా వస్తున్నాయి, సన్నగా అయిపోతున్నారు, హెయిర్ లాస్ బాగా ఎక్కువగా అవుతుంది, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనం సేమ్ మళ్ళీ జనరల్ ఫిజిషియన్ కలిసి థైరాయిడ్ ఉందా లేదా అనేది వాళ్ళు 2 నిమిషాల్లో నిర్ధారిస్తారు. దానికి సంబంధించి మళ్ళీ మనం సేమ్ TSH, ఫ్రీ T3, ఫ్రీ T4 దీనికి సంబంధించి కొన్ని యాంటీబాడీస్ ఉంటాయి. TRAB అంటాం అనమాట. యాంటీబాడీస్, యాంటీ TPO, యాంటీ మైక్రోసోమల్ ఇట్లాంటి యాంటీబాడీస్ అన్నీ చేయిస్తాం. చేయించిన తర్వాత వీరికి కాకపోతే ఏంటంటే మనం గాయిటర్ అంటాం అనమాట. అంటే థైరాయిడ్ గ్రంథి లోపలే వీరికి ఒక చిన్న వాపులాగా రావడం, స్వెల్లింగ్ లాగా వచ్చి అది ఒక చిన్న నాడ్యూల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఆ నాడ్యూల్ లాగా ఫామ్ అయ్యి అది హార్మోన్ సెక్రేషన్ ఎక్కువ చేస్తుంది. ఆ హార్మోన్ సెక్రేషన్ ఎక్కువ ఉందని చెప్పి మనం లోకల్గా అల్ట్రాసౌండ్ థైరాయిడ్ చేస్తాం. సో ఇక్కడ స్కానింగ్ చేసి ఒకవేళ అలా ఉంది అనుకుంటే వీరికి ఏం చేస్తామంటే మనం ఆటోమేటిక్గా ఒక రేడియో యాక్టివ్ ఇది ఉంటుంది, టెక్నీషియం అంటాం అనమాట. టెక్నీషియం 99 స్కాన్ అని చెప్పి మనకి వారికి చిన్న డైలాగా ఇస్తాం. ఇచ్చి అలాంటి గాయిటర్ లాగా ఏమన్నా ఉందా ఏంటి అనేది నిర్ధారించి ఒకవేళ చిన్న నాడ్యూల్, హైపర్ సెక్రేటింగ్ నాడ్యూల్ లాంటివి ఉన్నాయంటే మనం దానికి కూడా మందులు పెట్టుకుంటాం. కానీ ఎక్కువగా సెక్రేట్ చేస్తుందంటే వీరికి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఏంటంటే వెళ్ళి పార్షియల్ థైరాయిడెక్టమియా లేకపోతే పార్షియల్గా అంటే కొంచెం భాగం థైరాయిడ్ని విభజించి దాన్ని తీసేయడం, లేదంటే వారికి ఆ నాడ్యూల్ వరకే పూర్తిగా సర్జరీ చేసి తీసేయడము, మనం ఇలాంటివి చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అప్పుడప్పుడు వారికి పూర్తి గ్లాండ్ ఇన్వాల్వ్ అయిపోయి గొంతు ఇంత పెద్దగా అయిపోద్ది, ఇంత పెద్దగా అయిపోయి గొంతు ఇంత లావు వాచిపోతూ ఉంటుంది, ఇంత లావు కనిపిస్తూ ఉంటుంది.
అంత లావుగా కనిపిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా పూర్తిగా థైరాయిడెక్టమీ చేయాల్సిన అవసరం రావచ్చు. సో పూర్తి టోటల్ థైరాయిడెక్టమీ చేసేస్తాం. వీరికి టోటల్ థైరాయిడెక్టమీ చేసిన తర్వాత వారికి ఇంకా ఆ హార్మోనే ఉండదు కదా. హార్మోన్ ఉండకపోయేసరికి మనం టాబ్లెట్ రూపంలో మళ్ళీ అప్పుడు బయట నుంచి ఈ హార్మోన్ ఇవ్వాల్సిన పరిస్థితి అనమాట. సో ఈ థైరాయిడెక్టమీ వరకు వెళ్ళే అవకాశాలు కొంతమందికి ఉంటాయి, అందరికీ ఉండదు. జనరల్ సర్జన్ సర్వసాధారణంగా ఇవన్నీ చూసుకొని కావాలనుకుంటే వెంటనే థైరాయిడ్ గ్లాండ్ సర్జరీ తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉండదు, పూర్తిగా తొలగించిన తర్వాత ఇంకా వచ్చే అవకాశాలు ఉండవండి. జనరలీ వచ్చే అవకాశాలు ఉండవు. ప్రతిదానికి రికరెన్స్ అనే ఛాన్స్ కొంచెం ఉంటుంది. రేర్గా అప్పుడప్పుడు క్యాన్సర్లు కూడా ఉండే అవకాశాలు ఉంటాయి, థైరాయిడ్ క్యాన్సర్లు ఉండే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ థైరాయిడ్ క్యాన్సర్లు అన్ని గుడ్ ప్రోగ్నోసిస్ జనరలీ, ఎక్సెప్ట్ ఫర్ ఒక్క రకమైన క్యాన్సర్ తప్పించి మిగతావన్నీ దే ఆర్ వెరీ గుడ్ ప్రోగ్నోసిస్. ఒక్కసారి పూర్తిగా సర్జరీ చేసి తీసేసి మన టాబ్లెట్లో పెట్టేసుకున్నామంటే సరిపోతుంది, పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. అంటే ఈ మెడిసిన్ ని కంటిన్యూ చేయాలంటారా లైఫ్ లాంగ్? ఒకవేళ సర్జరీ చేసి కనుక మనం పూర్తిగా ఈ హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళకి గ్లాండ్ తీసేస్తే ఖచ్చితంగా వారికి లైఫ్ లాంగ్ చిన్న డోసేజ్ ఆఫ్ థైరోనామ్ టాబ్లెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సర్జన్ వీలైనంత వరకు పూర్తిగా తీయకుండా కొంచెం పార్షియల్గా వదిలే అవకాశానికే ప్రయత్నిస్తారు. బట్ అక్కడ ఎక్కువగా ఉంది, ఈ నాడ్యూల్ ఎక్కువగా ఉంది, వారు తీయాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు పూర్తిగా తొలగిస్తారు. పూర్తిగా తొలగించినప్పుడు వీరికి ఖచ్చితంగా ఈ టాబ్లెట్ ఇవ్వాల్సిన పరిస్థితి అవసరం పడుతుంది. ఇలా కాకుండా జస్ట్ హైపర్ ఫంక్షనింగ్ లేకుండా మైల్డ్గా హైపర్ థైరాయిడిజం ఉంది, వీరికి హైపర్ ఫంక్షనింగ్ నాడ్యూల్ లేదు, చిన్నగానే ఉంది అనుకున్నప్పుడు మనకి దానికి కూడా మందులు ఉంటాయన్నమాట. సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సర్జరీకి వెళ్లకుండా వారికి ఉదయం సాయంత్రం ఆ టాబ్లెట్లు వేసుకుంటా ఉండి రెగ్యులర్గా ప్రతి 3 నెలలకి ఒకసారి చెక్ చేసుకుంటా ఉంటే సరిపోతూ ఉంటుంది. ప్రైమరీగా ఏంటంటే వీడికి వణుకు రావడం, ఆ తర్వాత లూజ్ మోషన్స్ అవ్వడం, ఛాతీలో బరువుగా అనిపించడం, పాల్పిటేషన్స్, గుండె దడ తెలియడం, ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే మనం కొన్ని బీటా బ్లాకర్స్ లాంటివి పెట్టుకుంటాం. ప్రొప్రెనలాల్ అని చెప్పి ఫస్ట్ బీటా బ్లాకర్ స్టార్ట్ చేస్తాం. చేసి ఆ తర్వాత ఆటోమేటిక్గా ఈ మందులు హైపర్ థైరాయిడిజంకి సంబంధించిన మందులు స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసి దాన్ని కూడా అప్పుడప్పుడు జీవితాంతం పూర్తిగా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. డోసేజ్ని మనం నిర్ధారించుకోవాలి. ప్రతి 6 వారాలకి టెస్ట్ చేసుకొని TSH ఎలా ఉంది, ఫ్రీ T3 ఎలా ఉంది, ఫ్రీ T4 ఎలా ఉంది, వాటిని బట్టి డోస్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అది ఈ రకంగా మనం ఈజీగా మేనేజ్ చేసేసుకోవచ్చు. పెద్ద అంటే ఈ థైరాయిడ్కి మెడిసిన్ వాడుతున్నప్పుడు ఏమైనా డైట్ ఉంటుందంటారు? సో పర్టికులర్గా మనకు ఆయుర్వేదం సైడ్ ఏమంటారంటే కొన్ని క్యాబేజు, కాలీఫ్లవర్ లాంటివి కొంచెం అవాయిడ్ చేస్తే మంచిది అంటారు. ఎందుకంటే మనకి ప్రొడ్యూస్ అయ్యే థైరాయిడ్ హార్మోన్ ఏదైతే ఉంటుందో ఈ మనకి ప్రైమరీగా చిన్న ఇంటెస్టైన్లో, స్మాల్ ఇంటెస్టైన్ లోపల, చిన్న పేగులో బట్ అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండకపోవచ్చు క్యాబేజ్, కాలీఫ్లవర్ తిన్నప్పుడు అంటారు. కానీ అలోపతి సైడ్ నుంచి పర్టికులర్గా మేము ఏం చెప్పాం, మనం ఆల్రెడీ థైరాయిడ్ హార్మోన్ మీద పెడితే సరిపోతుంది. బట్ ఆయుర్వేదం సైడ్ కొన్ని ఫుడ్స్ని రెస్ట్రిక్షన్స్ అవాయిడ్ చేస్తే మంచిది అని వారు చెప్తా ఉంటారు. అట్లాగే ఈ థైరాయిడ్ క్యాన్సర్ రూపంలోకి మారినప్పుడు సర్జరీలు అయిన తర్వాత అయోడిన్ చెక్ అని చేస్తూ ఉంటారు. అసలు ఏంటి అయోడిన్ చెక్? సో ప్రైమరీగా మనకి ఏంటంటే థైరాయిడ్ ఈ హార్మోన్ ప్రొడ్యూస్ అవ్వడానికి అయోడిన్ అనేది మనకు అవసరం పడుతూ ఉంటుంది అనమాట. మనకి ఏంటంటే ఉప్పు లోపల అయోడిన్, వీటన్నిటి ద్వారా అయోడిన్ మనకు వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ అయోడిన్ చెక్ అంటే ఏం లేదు, వాళ్ళు రెగ్యులర్గా క్యాన్సర్ ఇంకా ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు అనమాట. రేడియో యాక్టివ్ అయోడిన్ అనేది వాళ్ళు ఇస్తూ ఉంటారు. అది ఒక టెస్ట్ రూపంలో చేస్తారు. చేసి ఇంకా అక్కడ ఏమన్నా మనం స్కాన్ చేసినప్పుడు అది గ్లో అవుద్ది అనమాట, అలాంటిది ఏమైనా ఉందా అనేది వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. అది ప్రైమరీగా టెక్నీషియన్ స్కాన్ తోటి. ఈ క్యాన్సర్కి వెళ్ళక ముందు ఈ అయోడిన్ ఇచ్చి దాన్ని పూర్తిగా దీన్ని బ్లంట్ అవుట్ చేస్తారనమాట. రేడియో యాక్టివ్ అయోడిన్ అప్టేక్ అంటాం దాన్ని, అప్టేక్ ఇచ్చి దాని ద్వారా దాన్ని పూర్తిగా బ్లంట్ అవుట్ చేస్తాం. అండ్ ఆ తర్వాత ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత ఇంకా పెద్దగా దాని గురించి అంటే రేడియోథెరపీ అని చెప్పి ఒక డ్రాప్స్ కూడా అయోడిన్ డ్రాప్స్ కూడా వేస్తూ ఉంటారు. అది ఇంకా పర్సన్ టు పర్సన్, పేషెంట్ టు పేషెంట్ డిపెండ్ అవుతుంది. అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. డోసెస్ దాన్ని బట్టి ఇంకా సర్జన్ దాన్ని చెక్ చేసుకొని ఎంత ఇవ్వాలి అనేది ఆ డోసేజ్ని వాళ్ళు కొన్ని రోజుల పాటు కంటిన్యూ చేస్తూ ఉంటారు. అట్లాగే ఈ డోసేజ్ తీసుకున్న తర్వాత ఒక పేషెంట్ చెప్పారు నాకు, అంటే తెలిసిన వాళ్ళకి విపరీతమైన సెక్స్ కోరికలు ఎక్కువయ్యాయని. ఇలాంటి తరహా ఎందుకు జరిగింది అంటారు వాళ్ళకి? బేసికలీ బాడీ క్రియ పెరిగినప్పుడు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయండి. ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ దీనివల్లే జరుగుతుంది అని కూడా మనం గ్యారంటీగా చెప్పలేము. అది ఒకసారి వీళ్ళ లోపల హార్మోన్ లెవెల్స్ అన్ని, థైరాయిడ్ ఒకటే కాకుండా మనం మిగతా హార్మోన్స్ కూడా ఉంటాయి. ఆ హార్మోన్ లెవెల్స్ కూడా అన్ని ఒకసారి చెక్ చేసుకుంటాం. ప్రమాదకరం అంటారా? లేదండి, ఏమి కాదు. వీలైనంత వరకు మనం ఎర్లీగా నిర్ధారించిన తర్వాత దీనికి సరైన సమయంలో దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సరైన టైంలోనే మనకి
ట్రీట్మెంట్ అన్ని ఈ రోజుల్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ రేడియేషన్ కావాలంటే కూడా రేడియేషన్ ఇవ్వచ్చు, రేడియోథెరపీ ఎక్కువ వరకు అయితే మనకి ఈ అయోడిన్ రేడియోథెరపీ ద్వారా మనం ట్రీట్ చేసేసేయచ్చు. సర్జరీ ద్వారా కూడా ఆ తర్వాత వెంటనే మనం సర్జరీ చేసి కూడా పూర్తిగా గ్రంథిని తొలగించవచ్చు. ఓకే, ఏ వయసు నుంచి అసలు ఈ థైరాయిడ్ గ్రంథులు స్టార్ట్ అవుతాయి? పుట్టినప్పటి నుంచి అండి. పుట్టినప్పటి నుంచి థైరాయిడ్ గ్రంథి అనేది ఉంటుంది. మనకి పర్టికులర్గా తల్లికి ఆల్రెడీ హైపోథైరాయిడిజంతో కనుక బాధపడతా ఉంటే మనకి చిన్నప్పుడు బేబీ పుట్టిన వెంటనే కూడా వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయనే చెక్ చేస్తాం. సో తల్లికి కూడా మనం TSH లెవెల్ అనేది ఒక పర్టికులర్ లెవెల్ కంటే తక్కువగానే మెయింటైన్ చేయాలి. నార్మల్గా అందరికీ 4.5 వరకు TSH మెయింటైన్ చేస్తే వీరు ప్రెగ్నెంట్గా అయినప్పుడు వీరికి 3 కంటే తక్కువగా మెయింటైన్ చేస్తాం అనమాట TSHని. ఎందుకంటే ఈ బేబీ మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదని. ఎందుకంటే బేబీ క్రియలో అప్పుడప్పుడు స్లో అయిపోతారు బేబీస్. సో ఇది అవ్వకూడదు, వారి బ్రెయిన్ మీద కూడా ఇది పడే అవకాశం ఉంటుందన్నమాట. అందుకే వాళ్ళు పుట్టగానే తల్లిలో ఒకవేళ హైపోథైరాయిడిజం తల్లి బాధపడతా ఉంటే పిల్లల్లో థైరాయిడ్ ఎలా ఉంది అనేది కూడా మనం రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉంటాం. సో పిల్లల్లో గ్రోత్ సరిగ్గా లేదు, వారు కూడా సరిగ్గా యాక్టివ్గా లేరు అంటే వాళ్ళకి ఫస్ట్ 6 వీక్స్ లోపలే థైరాయిడ్ టెస్ట్ చేసి ఒకవేళ తక్కువగా ఉంటే దానికి సంబంధించిన మెడికేషన్ వారికి చిన్నప్పుడే ఇవ్వడం చాలా అవసరం. దానివల్ల పెరగకుండా ఉంటుందా? దానివల్ల వాళ్ళు యాక్టివ్గా ఉండరు. ఆ తర్వాత బరువు ఎక్కువ పెరిగిపోతూ ఉంటారు. సేమ్ మన పెద్దవాళ్ళు వచ్చేవి వాళ్ళలో ఉంటాయి. బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండదు. మెయిన్ అందుకోసం మనం జాగ్రత్త పడాలి. బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా లేనప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు స్లో అయిపోతారు. సో బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా ఉండాలి. వాళ్ళు తల్లి యూట్రస్లో ఉన్నప్పుడు కూడా ఆటోమేటిక్గా ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా అవ్వదు. అందుకే మనం పర్టికులర్గా TSH చెక్ చేసుకొని TSH లెవెల్ 0.5 నుంచి 3 మధ్యలోనే పెట్టుకుంటాం. బేబీ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉండకూడదని. అది వారి హార్మోన్ లెవెల్స్, తల్లి హార్మోన్ లెవెల్స్ కూడా మేము రెగ్యులర్గా చెక్ చేసుకుంటాం. ఫ్రీ T3 ఫ్రీ T4 ఎలా ఉన్నాయని చెప్పి. సో ఖచ్చితంగా ఈ లెవెల్ మెయింటైన్ చేసుకుంటే బేబీ మీద ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంటే రీసెంట్గా ప్రెగ్నెంట్ లేడీస్కి షుగర్స్ థైరాయిడ్స్ వస్తున్నాయని విన్నాను నేను. ఎందుకు ఇట్లా జరుగుతుంది? సో ప్రైమరీగా మనకి ఏంటంటే థైరాయిడ్ వంశపారంపరంగా ఉండడం, ఆ తర్వాత వాళ్ళ తల్లికన్నా ఉండడం, వాళ్ళకి లేకపోయినా కూడా అప్పుడప్పుడు కొన్ని రకాలైన యాంటీబాడీస్ ఈ థైరాయిడ్ గ్రంథికి ఎగెయిన్స్ట్గా ఫామ్ అవ్వడం. అంటే మన రోగనిరోధక శక్తి అప్పుడప్పుడు థైరాయిడ్ గ్లాండ్కి ఎగెయిన్స్ట్గా పనిచేస్తుంది అనమాట. సో దాన్ని TPO యాంటీబాడీస్ అంటూ ఉంటాం. ఇలాంటివి రావడం సర్వసాధారణంగా చూస్తున్నాం. ఇది స్ట్రెస్ వల్ల అయి ఉండొచ్చు, మన ఆహార నియమాల వల్ల అయి ఉండొచ్చు, లేదంటే వంశపారపరంగా వచ్చింది అయి ఉండొచ్చు, ఏదన్నా ఫర్ ఎనీ రీజన్. ఆర్ అప్పుడప్పుడు రేడియేషన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అయి ఉండొచ్చు, రకరకాల రీజన్స్ వల్ల అయి ఉండొచ్చు. సో కానీ నిర్ధారించడం చాలా అవసరం టైంకి. షుగర్ గురించి అంటారా, మనం ఈ షుగర్ 99% వంశపారంపరంగా, ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం మనం తినే ఆహారం వీటి వల్ల. ప్రైమరీగా ఈ రోజుల్లో మనకి ఏంటంటే ఎప్పటి నుంచో తల్లి సరిగ్గా తినకపోతే బిడ్డ వెయిట్ పెరగదని చెప్పి చేతి కందిందల్లా నోట్లో పెట్టేస్తూ ఉంటారు. కానీ దాంట్లో ఎంత ప్రోటీన్ వెళ్తుందనేది ఎవ్వరు చూడరు. కార్బోహైడ్రేట్ ఎక్కువగా తినిపించేస్తారు. దీనివల్ల తల్లి గట్టిపడుతుంది అంటారు, కానీ ఆటోమేటిక్గా వాళ్ళు ఊబకాయం వచ్చేస్తారు అనమాట. లావ్ అయిపోతున్నారు. లావ్ అయిపోగానే ఆటోమేటిక్గా గెస్టేషనల్ డయాబెటీస్. మనం దీన్ని 24 వారాలకు మనం గుర్తిస్తాం. అప్పుడప్పుడు ఈ రోజులో వీళ్ళు గుర్తించే ముందే వీళ్ళు డయాబెటిక్ ఉంటారు. సో ముందు నుంచే ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం. ఆ తర్వాత 24 వారాల నుంచి వీరికి మళ్ళీ ట్యాబ్లెట్స్ పెట్టడం, మళ్ళీ దాని మీద బేబీ మీద మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకోసం వీరి షుగర్ని రెగ్యులర్ డయాబెటిక్స్ కన్నా కూడా మనం ఎక్కువగా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో ఇంకా ఎక్కువగా కంట్రోల్ చేయడం, ఇలాంటివన్నీ చేసి వీరికి ఊబకాయం ప్రెగ్నెన్సీ టైంలో పర్టికులర్గా వెయిట్ 8 kgs దాటి ఎక్కువ పెరగకూడదని కూడా మేము ట్రైన్ చేస్తూ ఉంటాం. డైటీషియన్ అడ్వైస్ ద్వారా వీటన్నిటి ద్వారా కూడా వెయిట్ కంట్రోల్ చేసే ప్రయత్నం. ఇక అయినా కూడా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదంటే ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం కూడా వస్తూ ఉంటుంది ప్రెగ్నెన్సీ టైంలో. అలాంటివి కూడా చేస్తూ ఉంటాం. ఇవన్నీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి. డయాబెటీసు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇది ఉందంటే ఇది ఉందా లేదా అని నిర్ధారించుకోవాల్సిందే మనం. షుగర్ ఉందంటే థైరాయిడ్ ఉందా, థైరాయిడ్ ఉందంటే షుగర్ ఉందా, ఈ రెండు కలిసి చూసుకుంటేనే మంచిది. అంటే ఈ థైరాయిడ్ అనేది మగవారికి కాకుండా ఆడవారికి ఎక్కువ రావడానికి కారణం. రైట్. సో ఆడవాళ్ళ లోపల ఏంటంటే ఇది సర్వసాధారణంగా ఎక్కువ వరకు యాంటీబాడీస్, రోగనిరోధక శక్తి ఆడవాళ్ళల్లో ఎక్కువగా ఈ థైరాయిడ్ గ్రంథికి అగెయిన్స్ట్గా ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకోసం ఆడవాళ్ళలో ప్రైమరీగా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తాం మనం. మగవాళ్ళలో ఉండవని కాదు, మగవాళ్ళలో కూడా ఉంటాయి థైరాయిడ్ ప్రాబ్లమ్స్, కానీ తక్కువగా ఉంటాయి. ఆడవాళ్ళు ఎక్కువగా ఉంటాయి. అండ్ వంశపరంగా వచ్చే వాళ్ళలో కూడా ఆడవాళ్ళలోనే ఎక్కువగా మనం థైరాయిడ్ ప్రాబ్లమ్స్ చూస్తాం. ఆల్మోస్ట్ 60 నుంచి 70% ఆడవాళ్ళు, మిగతా 20 నుంచి 30% మగవాళ్ళలో ఎక్కువగా చూస్తాం. సో ఖచ్చితంగా ఎవరన్నా లావ్ అవుతున్నారు, ఊబకాయం వస్తుందంటే, ఒబిసిటీ ఉందంటే
చెక్ చేసుకోవడం చాలా అవసరం. 50s దాటిన మహిళలకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళకి చిన్నప్పటి నుంచి అండి, మహిళలే కాదు ఎవరికన్నా సరే చిన్నప్పుడు పుట్టినప్పటి నుంచి వారు పూర్తి లైఫ్ స్పాన్లో ఎప్పుడన్నా సరే థైరాయిడ్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. సిమ్టమ్స్ ద్వారా వారికి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని సిమ్టమ్స్ ద్వారా దీన్ని నిర్ధారించుకోవాలి. అది అందరూ వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలని నేను చెప్పను, కానీ 50 సంవత్సరాలు పైబడిన వారు, పర్టికులర్గా మెనోపాస్కి దగ్గర పడుతున్న వారు, ఇట్లా ఊబకాయం వస్తుంది అనుకున్నప్పుడు ప్రతి సంవత్సరం ఒక్కసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఎటువంటి నష్టం లేదు. పూర్తిగా హెల్త్ చెకప్ అనేది ఈ రోజులో మనకు అన్ని ల్యాబ్స్లో అవైలబుల్ ఉంది. ఏ ల్యాబ్కి వెళ్ళినా కూడా చేసేస్తారు. హెల్త్ చెకప్ అనేది ఒకసారి చేసుకుంటే మనకి హెల్ప్ఫుల్గా ఉంటుంది. మెనోపాజ్ అనేది పెద్ద టాస్క్ మహిళలకి. దానికి తోడు థైరాయిడ్ వస్తే వాళ్ళ మానసిక పరిస్థితి కొంచెం మారిపోతుంది. అలాంటి వారికి మీరు ఏం సలహా ఇస్తారు? పర్టికులర్గా మెనోపాజ్ టైంలో ఇరిటబిలిటీ అనేది కొంచెం ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అండ్ ఇదే టైంలో మహిళల్లో ఒకవేళ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్తో బాధపడి థైరాయిడ్ని కంట్రోల్లో కనుక పెట్టుకోకపోతే అప్పుడప్పుడు డిప్రెషన్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కసారి మానసిక ఇబ్బందులు ద్వారా పడితే మళ్ళీ వాటి నుంచి బయటపడతా ఉండడం, రెగ్యులర్గా సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం మందులు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో అందుకే మనం రెగ్యులర్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మనం దాన్ని గుర్తించి దానికి సరైన టాబ్లెట్ తీసుకోవడం అవసరం. చాలా మంది నా దగ్గరకు వచ్చినప్పుడు కొన్ని రోజులు తీసుకున్నామండి, కంట్రోల్లోకి వచ్చింది, నేను మానేశాను. అప్పుడప్పుడు కొంతమందిలో కేవలం ఒక 5% మందిలోనే ఇట్లా పూర్తిగా మానేసే అవకాశం ఉంటుంది అనమాట కొంతమందిలో. కానీ అందరిలో ఇట్లా మానేసే అవకాశాలు ఉండకపోవచ్చు. సో అందుకోసం మీరు రెగ్యులర్గా దీనికి టాబ్లెట్ తీసుకోవాలి. ఆ TSH కంట్రోల్లో ఉందో లేదో చూసుకోవాలి. సో పర్టికులర్గా మెనోపాస్కి దగ్గర పడుతున్న వారందరూ దీని మీద జాగ్రత్త వహిస్తే మంచిది.